కౌశల్య రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంది. ఆమె గది ఇంటికి అవతల వైపు ఉంది. ఆమె కిటికీ వైపు తలపెట్టుకొని సుఖంగా పడుకుంది. అకస్మాత్తుగా ఆవిడ లేచింది. ఆమె దృష్టి కిటికీ వైపు వెళ్ళి ఆమె అవాక్కయింది. ఆమె ఏం చూసిందంటే, పక్కింటి విమల కోడలు పాయల్ కిటికీ నుండి లోపలికి చూస్తుంది. ఎవరు? ఎవరక్కడ? పాయలేనా? కిటికీ బయట నుండి ఆమె ముఖం అకస్మాత్తుగా మాయమైంది. ఎవరక్కడ? ఎవరు? ఎవరు? పాయల్, అది నువ్వేనా? కాని ఆమెకి ఎవరూ కనపడలేదు. ఆమె కిటికీ పైకి కిందికి అటూ ఇటూ అంతా చూసింది. ఆమెకు రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి రోజు తెల్లవారే ఆమె విమల ఇంటికి వెళ్ళింది. అరే కౌశల్య, రారా, ఏంటి సంగతులు? ఎంత తెల్లవారే ఏం ఆలోచించుకొనొచ్చావ్? ఇంట్లో పంచదార టీ పొడి గాని ఏమైనా అయిపోయాయా? లేదు లేదు, టీ పొడి కాదు, నా మెంటల్ పీస్ పోయింది. మెంటల్ పీస్? అదేంటి? ఏదైనా కొత్త తినుబండారమా? లేదు లేదు, మెంటల్ పీస్ అంటే మానసిక. వదిలేలేవన్నీ, నీకర్థం కావు. కొత్త కోడలా? అరియో పాయల్, కౌశల్య ఆంటీ నిన్ను కలవడానికొచ్చారు, కొంచెం బయటికి రా. పాయల్ కళ్ళు నులుపుకుంటూ బయటికి వచ్చింది. ఏంటి కౌశల్య పిన్ని, ఇంత తెల్లవారే? నేను పడుకుంటున్నాను. హాహా, రాత్రులు అందరు కిటికీల్లోంచి తొంగి చూస్తే ఇంతవరకు పడుకొనే ఉంటావు మరి. కిటికీలోంచి తొంగి చూడ్డమా? మీరేమంటున్నారు కౌశల్య పిన్ని? హాహా కౌశల్య, ఏంటి పనికిరాని నిందలన్నీ వేస్తున్నావు నా కోడల మీద? నా కిటికీ బయట నీ కోడలు నించోవడం నేను క్లియర్గా చూశాను. నిన్న రాత్రిది కలిపి వరుసగా 3 రోజుల నుంచి ఇదే అవుతుంది. ఏంటి? మీ కిటికీ బయట? కానీ మీ కిటికీ అవతల రోడ్డు వైపు ఉంటుంది కదా. హా, అదే కదా. అక్కడికేంటి నా కోడలు ఎగురుకుంటూ వెళ్తుందా? లేకపోతే ఏమైనా మాయాశక్తులతో నా కాలు పొడవు చేసుకుంటానా? కౌశల్య సైలెంట్ అయిపోయింది. ఆమెను చూసి విమల ఇలా అంది. కౌశల్య, ఆ టైంలో పడుకునున్నావు కదా, ఏదైనా కలొచ్చుంటాది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి టీ తాగు. లేదు లేదు, నేను టీ చేస్తాను. కౌశల్య పిన్ని, నా చేతి టీ తాగి వెళ్ళండి. కౌశల్య ఇంక చెప్పడానికైతే ఏం లేదు, కానీ ఆమెకి క్లియర్గా గుర్తుంది. ఆమె పాయల్నే వాళ్ళ కిటికీ నుంచి తొంగి చూడ్డం చూసింది. కాని పాయల్ అలాలా చేస్తది? ఈ విషయం కౌశల్యకి ఏమీ అర్థం కావడం లేదు. పాయల్కి పెళ్ళై 2 వారాలే అయింది. పాయల్ విమలా కొడుకు రాహుల్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కాని పెళ్లికి 1 నెల క్రితమే వాళ్ళకి పరిచయం అయింది. పెళ్ళైన తర్వాత పాయల్ ఇంటికి వచ్చినప్పటినుంచే కౌశల్యకి ఆమంటే అస్సలు నచ్చలేదు. పాయల్ ముఖం ఏంటో చాలా తేడాగా ఉండేది. కౌశల్య ఆమెను చూసినప్పటినుంచి, ఈ అమ్మాయిని చూస్తే నాకేంటో అదొకలాగుంటుంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది? కౌశల్య మనసులో ఏదో డౌటుంది. అయినా కొన్ని రోజులు గడిచాయి. కానీ ఒకరోజు కౌశల్య సడన్ గా ఆ కిటికీ బయట పాయల్ ముఖం చూసింది. ఆమె భయపడింది. కాని నిద్రలో ఉన్నాననుకొని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కాని ఆ తరువాత వరుసగా 2 రోజులు ఆమె ముఖం చూసింది. ఆ తరువాత విమల ఇంటికి పాయల్ని కలవడానికి వెళ్ళింది. కాని పాయల్ మరియు విమల ఆ విషయాన్ని వెటకారంగా తీసుకున్నారు. వాళ్ళ ప్లేస్లో ఇంకెవరున్నా సరే అలానే నవ్వుతూ వేళాకోళం చేసేవారేమో. ఇలా నిజంగా జరుగుతుందా? కాని కౌశల్య మనసులో భయం నాటుకుపోయింది. నేను ఈ అమ్మాయి వెనక ఉన్న రహస్యాన్ని తవ్వి తీయవలసిందే, లేకపోతే నేనసలు మనశ్శాంతిగా పడుకోలేను. కౌశల్య ఇంట్లో ఒక్కామె ఉండేది. 5 సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయారు. కౌశల్యకి పిల్లలెవరూ లేరుగాని ఆమె చాలా ధనవంతురాలు. ఇంట్లో ఎప్పుడూ 4-5 లక్షల క్యాష్ మరియు బంగారమైతే అలా పడుండేది. కాని ముందెప్పుడు కౌశల్యకి ఇంతలా భయం వేయలేదు. ఆమె రాత్రంతా పడుకోలేదు. ఆమె రాత్రంతా కిటికీని చూస్తూనే ఉంది. కాని ఈరోజు ఆమె ఏం చూడలేదు. మరుసటి రోజు కూడా ఆమె లేచే ఉంది. కాని ఆ రాత్రి కూడా ఆమె ఏం చూడలేదు. మరుసటి రోజు ఆమె కొంచెం నిద్రపట్టింది. ఆమె కూర్చోనే పడుకుంది. సడన్ గా లేచి చూసేసరికి ఎవరో తల కింద దించుకున్నట్లు ఆమె కనిపించింది. ఇది పాయలే. అసలు నా నుండి ఏం కావాలో అర్థం కావట్లేదు. నేనేమిని ఎక్కడో చూశాను గాని ఎక్కడ చూశానో అసలు గుర్తు రావడం లేదు. కౌశల్యకి నిద్రపట్టలేదు. తెల్లవారుజామునే ఆమె టీ పట్టుకొని టీవీ ముందు కూర్చుంది. కొంచెం న్యూస్ పెట్టుకుంటాను. బుర్రలో అంతా పాయల్ పాయలనే ఉంది. న్యూస్ చూస్తే కొంచెం బుర్ర తేలికవుతుంది. కౌశల్య న్యూస్ పెట్టుకుంది. న్యూస్ ఆన్ చేయగానే ఆమె ఆశ్చర్యపోయింది. న్యూస్ చదివే అతను ఇలా అంటున్నాడు. వయసైన వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో కూడా దొంగతనం జరగొచ్చు. ఇప్పటి వరకు మాకు ఈ దొంగ ఎవరో తెలియలేదు. కానీ మాకొచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ దొంగ మగ కాదు, ఈ దొంగ ఒక ఆడది.
ముఖ్యంగా డబ్బున్న ఆడవాళ్ళనే ఆమె టార్గెట్ చేస్తుంది. మరియు వింతైన విషయం ఒకటి తెలిసింది. ఆమె తన మంత్రశక్తులతో ఆమె కాళ్ళని పొడవుగా చేసుకోగలదు. ఎలా? అది మాకు కూడా తెలీదు. ఏ ఇంట్లో అయితే ఈమె దొంగతనంకు వెళ్తుందో ఆ ఇంటికి వేరే వేరే వేషధారణలో వెళ్తుంది. అయితే సేల్స్ గర్ల్ లేదా పని మనిషి, లేకపోతే వేరే విధంగా ఆమె ఆ ఇంటి అబ్బాయితో పెళ్లి కూడా చేసుకుంటుంది. మరియు ఈ మాట వినగానే ఆమె వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఆమెకు ఏదో గుర్తొచ్చింది. అరే, నాకేదో గుర్తొచ్చింది. 2 నెలల క్రితం నా దగ్గరికి ఒక అమ్మాయి పని కోసం వచ్చింది. కానీ నేను అమ్మాయిని వెళ్ళగొట్టాను. ఆమె పాయలే, ఇంకెవరో కాదు. అందుకే తన ముఖం అంతా తెలిసిందాల్లా అనిపించేది. సర్వనాశనం! ఇక్కడ తన పప్పులు ఉడకలేదని వెళ్ళి విమలా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా ఇంటికి కూడా దగ్గరుండొచ్చు కదా. నేనిప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సుంటుంది. కౌశల్య అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లి వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. పోలీస్ మనుషులు మామూలు బట్టలు వేసుకుని ఇక్కడక్కడ దాక్కున్నారు. రాత్రి కౌశల్య పడుకున్నట్లు నటించింది. అప్పుడే పాయల్ బయటికి వచ్చింది మరియు కాళ్ళు పొడవు చేసుకుంది. ఇది చూసిన పోలీసులకు బుర్ర తిరిగిపోయింది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి పాయల్ కాళ్ళని చైన్స్తో కట్టేశారు. ఇప్పుడేమవుతుంది నీకు? పొడవ కాళ్ళ దెయ్యం. వదిలేయండి, నన్ను వదిలేయండి. కౌశల్య బయటకు వచ్చింది. నాకు ముందే అనుమానం వచ్చింది. ఈమెని తీసుకెళ్ళండి సార్. ఈమె చాలా మంది అమాయక ప్రజల్ని దోచుకుంది. పోలీసులు పాయల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పొడవుకాళ్ళ పాయల్ ఇంకా ఎవరిని కూడా దోచుకోలేదు. ఆమె జీవితాంతం జైల్లోనే పడి ఏడవాల్సొచ్చింది. విమల కౌశల్యాన్ని కౌగిలించుకుంది. ఆఖరికి కౌశల్యే కదా ఆ దెయ్యంతోటి విముక్తి ఇప్పించింది. ఆ తర్వాత వయసైపోయిన వాళ్ళందరూ సుఖంగా జీవించసాగారు. సుహాని వాళ్ళ నాన్నైన మహేంద్రతో రూప్నగర్లో ఉండేది. తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. సుహాని యొక్క సవతి తల్లి పెళ్లి తర్వాత తన కూతుర్ని కూడా తనతో పాటు తీసుకొచ్చింది. సుహాని మరియు జ్యోతి పెద్దవాళ్ళయ్యారు. చూడ్డానికి సుహాని చాలా అందంగా ఉండేది. తన యొక్క పొడవైన జుట్టు తన అందాన్ని 4 రెట్లు పెంచింది. అది చూసి సుధాకి సుహాని అంటే చాలా మంట. ఒకరోజు, జ్యోతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సుహాని జుట్టు చూడు ఎంత బావుందో. నువ్వు కూడా అలానే మెయింటైన్ చేయమని చెప్పాను కదా. ఎంత కాస్ట్లీ షాంపూ, కండీషనర్, ఆయిల్ ఇవన్నీ నీకు తెచ్చించినా ఏమీ యూజే లేదు. నీకు తిరగడానికి టైం ఉంటుంది గాని జుట్టు మీద గమనం చెల్లించడానికి టైం ఉండదు. సుహాని జుట్టు చూడు ఎంత బావుందో. అమ్మా, సుహాని జుట్టు చిన్నప్పటి నుంచే అందంగా ఉందమ్మా. నా జుట్టు అలా లేకపోతే నేనేం చెయ్యాలి? అది నా తప్ప అమ్మా. సుధా, మనం సుహాని కోసం ఒక పెళ్లి సంబంధం మాట్లాడము కదా. వాళ్ళకి సుహాని బాగా నచ్చిందట. వాళ్ళు వచ్చే నెల్లో పెళ్లి చెయ్యమని అంటున్నారు. ఈ సంతోషమైన విషయాన్ని నీ సుహానితో చెప్పొస్తాను. నాన్నా, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్నా. నేను పెళ్లి చేసుకోను. లేదు సుహాని బంగారం, ప్రతి తండ్రికి ఒక ఆశ ఉంటది. తన కూతురు పెళ్లి చూసుకుని సంతోషంగా అత్తవారింటికి వెళ్లాలని. ఇంకా ధర్మచంద్ర గారు చాలా మంచి వ్యాపారి. నువ్వు వాళ్ళ అబ్బాయితో సంతోషంగా ఉంటావు. మరియు సుహాని యొక్క పెళ్లి ధర్మచంద్ యొక్క కొడుకుతో నిశ్చయం చేయబడింది. సుహానికి మంచి డబ్బున్న ఇల్లు దొరికిందని సుధాకి చాలా మంట. నా కూతురికి కూడా ఇలాంటి ఒక ఇంట్లోనే సంబంధం దొరకాల్సింది. కాని ఈ అమ్మాయి ఉంది కదా, దానికే నా కూతురికి దొరకలేదు. చూసుకుంటా దీనికి ఈ ఇంట్లో ఎలా పెళ్లి జరుగుతుంది అని. అవును, నా యొక్క ఔషధం దాని పని పడుతుంది. సరే నాన్నా, త్వరగా వెళ్ళి స్నానం చేసుకురా. పెళ్లి కోసం రెడీ అవ్వాలి, సరేనా? ఓరే దేవుడా, నా జుట్టుకి ఏమైంది? ఇలా స్నానం చేస్తుంటే అన్నీ ఉదిరిపోయాయి. అయ్యో, నేనేం చేయాలిప్పుడు? నేను గుండైపోయాను. నాన్నా, ఏమైందో తెలీదు నాన్నా. స్నానం చేస్తుంటే జుట్టు ఉదిరిపోయాయి. ఏం చెయ్యాలి నాన్నా ఇప్పుడు? ఏ రామ్, ఇదేంటిది ఇలా అయింది? నీ కురులంతా ఇలా ఉదిరిపోయాయేంటి? నీ కురులేని అందమని అనుకున్నా, ఇప్పుడు గుండైపోయావు. భగవంతుడా, ఇదేంటి? నా కూతురికి ఇలా ఎందుకు జరిగింది? నా కూతురు ఎవరికి ఏం పాపమూ చేయలేదు. నా కూతురికి ఇలా ఎందుకు జరిగింది? సుహాని యొక్క పెళ్లి ఆగిపోతుంది. మహేందర్ కూడా సుహాని గురించి ఆలోచించి చాలా బాధపడుతుంటాడు. వాళ్ళ నాన్న సుహాని గురించి బాధపడడం చూసి తను కూడా చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన తల్లి కూతురులకి చాలా సంతోషంగా ఉంది. ఊర్లో ఉన్న జనులు కూడా తనని ఆట పట్టిస్తున్నారు. గుండు 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 అని తనను ఎప్పుడు పిలిచేవాళ్లు. అరే అక్కా, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఉంది? అయ్యో, తినను చూస్తుంటే నాకు భయమేస్తుందక్కా. ఈ గుండు పిల్ల, రా వెళ్ళిపోదామక్కా. ఓరి దేవుడా, అందరూ నన్ను అసహించుకుంటున్నారు.
నాకు కూడా ఆశలున్నాయి. నాకు పెళ్లి కావాలి, నేను అత్తారింటికి వెళ్ళాలి అని. కానీ అది జరగదు. మా నాన్న నా గురించి ఆలోచించి చాలా కష్టపడుతున్నారు. ఇంక నేను బతికి ఏం చేయాలి? అప్పుడు సుహాని ముందు తన అమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మా, అమ్మా, నువ్వు నన్ను ఇక్కడ ఒక్కదానినే వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయమ్మా? నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను బిడ్డా. నువ్వు ఏం ఆలోచించకు. నువ్వు చాలా మంచి బిడ్డవి, సరేనా? నేను నీకు ఎలాంటి కురులిస్తానంటే దాన్ని చూసి ప్రజలు ఎప్పుడూ నిన్ను మర్చిపోకూడదు. బంగారం వెండి కలిసిన కురులిస్తాను. సుహాని వాళ్ళమ్మ తన తల మీద చేయి పెట్టిందో లేదో తన తల మీద అందమైన కురులు ప్రత్యక్షమయ్యాయి. బంగారు వెండి కురులు చాలా అందంగా ఉన్నాయి. ఈ కురులు తన అందాన్ని ఇంకా పెంచాయి. అమ్మా, అమ్మా, ఈ కురులు నాకు చాలా బాగా నచ్చిందమ్మా. నేనింకా చాలా అందంగా కనపడుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నన్ను ఇంకా అందంగా తయారు చేశారు. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు బిడ్డా. నువ్వెప్పుడూ నిరాశపడకూడదు. నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. తను సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్తుంటుంది. అప్పుడు నగరంలో రాజకుమారుడు సవారీ చేస్తున్నారు. అందుకు ఆ రోడ్లో వెళ్తున్న వాళ్ళనందర్నీ కాసేపు ఆగమని చెప్పారు. రాజును చూసి చాలా రోజులైంది. ఈ గుంపులు నింవడి కనపడడం లేదు. బయటికి వెళ్లి చూడాలి. ఈ బంగారు వెండి జుట్టుగల అమ్మాయి, అరే అంతమందిలో తన ముఖమే కనిపించలేదు. ఎంత అందంగా ఉంది తన జుట్టు. తనెక్కడ మాయమైపోయింది? నేను ఈ రథం నుండి దిగను లేను. ఎంత అందంగా ఉంది తన జుట్టు. తనింకా ఎంత అందంగా ఉంటుందో. సుహాని ఇంటికొచ్చింది. నేను నా కుర్లని ఈ టవల్తో కట్టేస్తాను, లేదంటే ఈమె చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. నేను తన జుట్టును పోగొట్టాను. అందుకే ఈ అమ్మాయి ఎప్పుడు తలకు బట్ట చుట్టుకునే ఉండాలి. అమ్మా, నువ్వు కరెక్ట్గానే చేసావమ్మా. నిజంగా చెప్తున్నా. సుహాని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు రాజకుమారుడైన సూరత్ సింగ్ సుహాని గురించే ఆలోచిస్తున్నాడు. తను సుహానిని ఆలోచించి ఒక పెయింటింగ్ చేస్తాడు. యువరాజా సూరత్ సింగ్, మీ స్వయంవరానికి గల ఏర్పాటన్నీ అయిపోయింది. ఎంతో దూరంగా ఉన్న యువరానికి కూడా సందేశాన్ని అనిపిస్తాము. కాని ఇక్కడ నువ్వు ఏం వేస్తున్నావు? ముక్కుల్లేని ఒక బొమ్మ. నాన్నగారు, ఈ బొమ్మ బంగారు జుట్టు వెండిగల అమ్మాయిది. ఇంకా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను అమ్మాయిని వెతకాలి అంతే. తనెక్కడుంటుందో దాని గురించి ఆలోచిస్తున్నాను. సుపుత్ర, బంగారు వెండి జుట్టుగల అమ్మాయిలో కథల్లో మాత్రమే ఉంటారు. ఇలాంటి అమ్మాయిని ఎక్కడ నువ్వు వెతుకుతావు? ఈ విషయాన్ని వదిలేయ్. నాన్నా, రాజ్యంలో చాటింపు వేసైనా సరే నేను ఆ బంగారు వెండిగల జుట్టున్న అమ్మాయిని కనిపెట్టాలి. ఎవరి జుట్టయితే బంగారు వెండిగల రంగుల్లో ఉంటాయో ఆమెని నేను పెళ్లాడతాను. సేనాధిపతి, ఏ అమ్మాయి జుట్టయితే బంగారు వెండిగల రంగులో ఉంటాయో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాజ్యమంతా చాటింపు వేయించండి. ఏంటి, బంగారు వెండి కూరలున్న అమ్మాయిని సూరత్ సింగ్ గారు పెళ్లి చేసుకుంటారా? అబ్బా, మంచి విషయం. రేపే నా కూతురు జ్యోతికి ఈ పెయింట్ ని నీళ్ళల్లో కలిపి తల మీద పోస్తాను. రాజకుమారుడికి ఎలా తెలుస్తుందిలే. ఇది తెలిసినా కూడా పెళ్ళయ్యాక స్వీకరించాల్సిందే. హా, ఇది కరెక్టైన విషయమే. సుధా విన్నట్లే వేరే వాళ్ళు కూడా ఈ విషయాన్ని విని వాళ్ళ కూతురులకి పెయింట్ కలిపి ఆ నీళ్లను తల మీదకు పోశారు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న చాలామంది అమ్మాయిలకు బంగారు వెండి కుర్లుగా మారిపోయాయి. ఇది చూసి సేనాపతి కన్ఫ్యూజ్ అయ్యాడు. వెళ్లి ఈ విషయాన్ని రాజకుమారుడికి చెప్పాడు. యువరాజా సూరత్ సింగ్, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. రాజ్యంలో వివాహం యోగ్యగల ఆడపిల్ల అందరి జుట్టు బంగారు వెండి రంగులోనే ఉన్నాయి. నిజంగా ఏ అమ్మాయికి బంగారు వెండిగల జుట్టు ఉన్నాయని అర్థమే కావట్లేదు. నిజం తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రాజ్యంలో ఆడపిల్లలందరినీ భవనానికి పిలియండి. సేనాపతి ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందర్నీ రాజమహల్కి రమ్మని ఆదేశించారు. ఈ అమ్మాయి ఎవరో, ఈమెని కూడా భవనానికి తీసుకెళ్ళండి. సేనాపతిజీ, కాని అమ్మాయి గుండు. కాని సేనాపతి తన మాటలేమీ వినకుండా జ్యోతితో పాటు సుహానీను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. నేనొక మంచి పెళ్లి కూతురిని వెతుకుతున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. కాని అందరికీ బంగారు వెండి రంగుల్నే జుట్టుంది. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఏ వర్షపు కుళాయి కింద నుంచోండి. ఇక నిజమేంటో తెలిసిపోతుంది. అరే, ఏం జరుగుతుంది? జ్యోతి యొక్క నిజరూపం ఇప్పుడు రాజకుమారుడికే తెలిసిపోతుంది. ఇంకా రాజకుమారుడు తనని పెళ్లి కూడా చేసుకోడు. అక్కడున్న ఒక్కొక్కరు షవర్ కింద వెళ్లి నించున్నారు. వాళ్ళ యొక్క నిజరూపం బయటపడింది. దాన్ని రాజకుమారుడు చూశాడు. ఈ ఒక్క అమ్మాయి మిగిలిపోయింది మహారాజా. ఈమె కూడా ఆ కొళాయి కింద నించోవాలి. కాని ఈమె గుండు. ఈమె కుర్లును నేనే. ఓహోహోహోహో! అరే, ఏం చెప్పబోతున్నా నేను? వీరిలో ఏ అమ్మాయి కూడా బంగారు వెండిగల జుట్టే లేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఇక ఈ అమ్మాయి మాత్రమే ఉంది. సుహాని భయపడుతూ తన తల మీద కట్టుకున్న బట్టను తీసేస్తుంది. సుధా మరియు వేరే వాళ్ళ దృష్టంతా సుహాని మీదే ఉంటుంది. వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది.
సుహాని కూడా షవర్ కింద నించుంటుంది. తన కురులు నిజమైన బంగారు వెండి కాబట్టి దాన్ని చూసి రాజకుమారుడు చాలా సంతోషపడ్డాడు. మీకు ఇష్టమైతే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని నా భర్తగా స్వీకరించడం నాకు చాలా సంతోషం. కాని మా నాన్నగారు... అమ్మా సుహాని, నీకు నీ కష్టాల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది. ఇక స్వేచ్ఛగా ఉండమ్మా. నువ్వు జీవితంలో ఎంతో కష్టపడ్డావు. ఇప్పుడిక యువరాజుని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటావు. ఎల్లకాలను సంతోషంగా ఉండమ్మా. సుహాని యొక్క మంచితనానికి తగ్గట్టే అంత అయింది. మరియు రాజకుమారుడితో పాటు తన పెళ్లి బాగా జరుగుతుంది. ఇంకా సుధా ఏం చేయాలో అర్థం కాకుండా నించుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.